నమస్కారం. మనతో పాటు శోభారాజు గారు ఉన్నారు. శోభారాజు గారు అనగానే అన్నమయ్య గుర్తుకొస్తారు. అన్నమయ్య అనగానే ఈ తరం వారికి శోభారాజు గారు గుర్తుకొస్తారు. అన్నమయ్యలో ఒక భాగంగా మారిపోయిన శోభారాజు గారిని అడిగి వారి సంగీత జీవిత యాత్ర, అలాగే అన్నమయ్యతో వారి ప్రస్థానము, ప్రయాణము, భవిష్యత్ ప్రణాళికలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. మీ జీవితంలోకి అన్నమయ్య ఎలా ప్రవేశించాడు? నేను తొలిసారిగా అన్నమయ్య కీర్తనలు విన్నది మా అమ్మ నోట అండి. ఆమె బ్రహ్మ కడిగిన పాదం ఒకటి, జో అచ్యుతానంద జోజో ముకుంద పాడేవారు. కానీ ఆమెకే తెలుసా ఇవి అన్నమయ్య కీర్తనలని నాకు అనుమానం ఇప్పుడు. అయితే అది తర్వాత నేను తిరుపతికి వెళ్ళాను. జూనియర్ ఇంటర్మీడియట్లో చేరాను పద్మావతి విమెన్స్ కాలేజ్లో. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కేవలం అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాన్ని మాత్రమే నిర్వహించేవారు అన్నమాట, ఏడాదికోసారి. ఆ ఉత్సవాలకు వెళ్తూ ఉండేదాన్ని నేను. అక్కడ పెద్ద పెద్ద విద్వాంసులు పాడడం, వినడం అలా నాకు పరిచయం అయింది. ఒకసారి నేను సీనియర్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత రాజేశ్వరరావు గారి సంగీత కచేరీ పెట్టారు అక్కడ అన్నమాచార్య వర్ధంతి ఉత్సవంలో. అప్పుడు మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు పశుపతి గారు ఉన్నారు. నేను వినడానికి వెళ్తే ఆయన నన్ను ఇలా రా శోభ అని పిలిచి రాజేశ్వరరావు గారికి పరిచయం చేశారనమాట. బాగా పాడుతుంది అమ్మాయి, ఫస్ట్ వచ్చింది యూనివర్సిటీ కాంపిటీషన్లో అని పరిచయం చేస్తే వారు నా కచేరీలో 2 పాటలు పాడతారా అని అడగడం, తర్వాత నేను పాడతాను, తప్పకుండా పాడతాను మాస్టర్ గారు అనడం. ఆయన గ్రీన్ రూమ్లో నన్ను పాడించి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి వాళ్ళకి చెప్పారు. నేను మధ్యలో నాకు అవకాశం ఇచ్చారు 2 కీర్తనలు పాడడానికి. పాడాను. ఆయన చాలా సంతోషించి నేను నిన్ను సినిమాల్లో పాడిస్తాను, గ్రామ్ఫోన్ రికార్డ్స్ చేస్తాను అంటే, ఇలాగే చెప్తూ ఉంటారులే, అదే జరిగినప్పటి సంగతి అనుకున్నా. అలాగే మాస్టర్ గారు అన్నాను. కానీ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఆయన వెళ్ళిన తర్వాత నాకు ఒక ఇన్లాండ్ లెటర్ ఉండేది అప్పుడు. చిరంజీవి శోభ గారికి ఇట్లా నేను కొలంబియా కంపెనీతో మాట్లాడాను, మీకోసం 2 అన్నమాచార్య కీర్తనలు స్వరపరిచాను, మీరు పాడాలి అని. ఆయన ఉత్తరం రాస్తే నేను నమ్మలేకపోయి ఆశ్చర్యమైపోయి, మా అన్నయ్య ఏం చేశాడు, మా నాన్నగారితో చెప్పారు. మా నాన్న, నువ్వు అంత గొప్ప గాయనిమణి అయితే వారే వచ్చి ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు కదా అంటారు. ఆయనకు అవగాహన లేదు రికార్డింగ్ స్టూడియోస్ అవన్నీ. అంటే మా అన్నయ్య మా నాన్నగారికి నచ్చ చెప్పారనమాట. రాజేశ్వరరావు గారు అంటే చాలా గొప్ప సంగీత దర్శకుడు, ఆయన పిలిచి పాడిస్తానంటే సామాన్యమైన విషయం కాదు నాన్న, నేను తీసుకెళ్ళి జాగ్రత్తగా పాడించి తీసుకొస్తాను అని. సరే, అలా నేను ఫస్ట్ గ్రామ్ఫోన్ రికార్డ్ నాది 14వ ఏట పాడాను. అది అన్నమాచార్య కీర్తనలదైంది. ఏ కీర్తన ఉన్నది? నారాయణతే నమో నమో ఒకటి, తర్వాత అదే చూడు, తిరువెంకటాద్రి అన్న కీర్తనలు. ఈ 2 కీర్తనలు అయ్యాక నేను అనుకోలేదండి ఇది నా జీవన ధ్యేయం అవుతుంది, గమ్యం అవుతుంది, నా ఉద్యమం అవుతుంది అని నేను అనుకోలేదు. మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేయడం, నేను అంత లోపల సినిమాలో పాడాలని ఒక ఆలోచన రావడం, ఒక పెద్ద గురువు గారి దగ్గర నేర్చుకోవాలి, నేను ఫిలిం ఫీల్డ్కి వెళ్ళేలోగా 2 ఏళ్ళు అని వెంకన్న పాదాల చుట్టూ తిరుగుతూ నా కోరిక స్వామికి విన్నపం చేసుకున్నాను. అప్పుడు మళ్ళీ ఒక టెక్నీషియన్ వచ్చి మా నాన్నగారికి చెప్పారు, ఇలాగా గ్రామ్ఫోన్ రికార్డ్స్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు, అమ్మాయిని అప్లికేషన్ పెట్టమనండి, అప్పుడు పాడారు కదా అని. మా నాన్నగారు చెప్తే మెకానికల్గా నేను పెట్టాను. ఇట్లాగా వాళ్ళు పిలుస్తారా, దీన్ని లెక్క చేస్తారా అని ఒక ఆలోచన ఉండేది. కానీ అది అన్నారావు గారి దృష్టికి వెళ్ళి, అప్పటి చైర్మన్ చెలికాని అన్నారావు గారు, ఆయన రాజగోపాలరాజు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడితే
వాళ్ళు నేదునూరి గారి దగ్గరికి ఆ లెటర్ పంపించి, ఈ అమ్మాయి అప్పట్లో అన్ని కాలేజెస్లో పాడుతూ, కాంపిటీషన్లో పాడుతూ చాలా యాక్టివ్గా పాడుతున్నాను బాగాను. ఈ అమ్మాయి కంఠం మనం అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి ఉపయోగించుకుందాం, మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేయండి అని నేదునూరి గారికి చెప్పడం. ఆయన నన్ను పిలిచారు. ఆయన నాకు శల్య పరీక్ష పెట్టారు అప్పట్లో. అంతా అయ్యాక నౌ యూ నీడ్ ఎ బెటర్ మాస్టర్ అని అన్నారు మాస్టర్ గారు. నేను సరిగా పాడలేదు కాబోలు, యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఏ బెటర్ మాస్టర్ అంటున్నారు అని, నమస్కారం మాస్టర్ గారని నేను వెళ్ళిపోయాను. మళ్ళీ మా నాన్నగారికి కనపడి బజార్లో ఒకసారి మీ అమ్మాయితో ఇట్లా చెప్తే వెళ్ళిపోయింది అని చెప్పారట. నాకు అర్థం కాలేదు అప్పట్లో. మా నాన్నగారు ఒకసారి వెళ్ళి మాస్టర్ గారిని మళ్ళీ మీట్ అంటే వెళ్ళాను. నీ కంఠాన్ని వీళ్ళు అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి వాడదామనుకుంటున్నారు, 2 ఏళ్ల పాటు స్కాలర్షిప్ ఇచ్చి నీకు సంగీతంలో అడ్వాన్స్డ్ కోర్స్ చెప్పి నేను తర్ఫీదు చేసి దానికి నియమించాలనుకుంటున్నారు, 2 ఏళ్ళు శ్రద్ధగా నేర్చుకుంటావా అన్నారు మాస్టర్ గారు. తప్పకుండా నేర్చుకుంటాను మాస్టర్, నేనే చెప్తాను అన్నారు పైపెచ్చు. నాకు చాలా చాలా ఆనందం అయిపోయింది. నేను స్వామిని కోరుతున్నది అది, నాకు జరిగింది అది. అలా అన్నమాచార్య స్కాలర్షిప్ రావడం, నేను స్కాలర్షిప్లో అన్నమాచార్య సాహిత్యాన్నంతా పరిశీలించడం, నేను చాలా ప్రభావితం అవ్వడం, ఇలా పరిచయం అయ్యారంటే అన్నమయ్య. మీ ఇంట్లో సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రవేశించింది? మా అమ్మ చాలా చాలా చక్కగా పాడేవారండి. ఏ కొద్దిగా భావం నేను పాడుతున్నందులో పలుకుతుందంటే అది అమ్మ గుణమేనండి. అది అమ్మ త్యాగరాయ కీర్తనలు కూడా చాలా భావాత్మకంగా మాటల విరుపు అర్థం తెలుసుకొని చక్కగా పాడేవారు. ఆమె నాకు తొలి గురువు అని చెప్పాలి. తర్వాత నేను కడపలో పుల్లయ్య గారు, సుబ్బన్న అని 2 ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి. వాయిలిన్ కూడా నేర్చుకున్నాను అప్పుడు. తర్వాత కర్నూలులో పినాకపాణి గారి శిష్యులు ఉన్నారు, శేషగిరిరావు గారు, వారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత తిరుపతికి వచ్చాక పాకాల మునిరత్నం గారు, తిరుత్తణి కృష్ణమూర్తి గారు, వారి దగ్గర నేర్చుకున్నాను. పద్మావతి విమెన్స్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్లో నేను మ్యూజిక్ ఒక ఆప్షనల్ అన్నమాట నాది. అప్పుడు ప్రొఫెసర్ కల్పకం గారి దగ్గర నేర్చుకున్నాను. అన్నిటినీ మించి నేదునూరి గారి దగ్గర నేను శిష్యరికం చేయడం గొప్ప వరంగా భావిస్తానండి. నేదునూరి కృష్ణమూర్తి గారు కూడా శ్రీపాద పినాకపాణి గారికి శిష్యులు కదా. ఆయన ఒక బాణి అంటారు కదా, నెరవల్ల తంజావూరు బాణి అంటారు. అది కూడా మీకు వంట పెట్టిందా? ఆయన కీర్తనలు నేర్పి నాకు గమకం అంటే గౌరవం ఏర్పడడానికి, అవగాహన రావడానికి నేదునూరి గారు కారణం అండి. వారు నేర్పిన కీర్తనలు నేను పాడుతున్నప్పుడు గమకానికి కానీ రాగభావానికి కానీ ఏమాత్రం తక్కువ కాకుండా నేను పాడతాను. నేను కొన్ని స్వరపరుచుకుంటాను కదా, అందులో గమకం పాలు ఎంతుంటే బాగుంటుందో చూసి వేసుకుంటాను. లలిత శాస్త్రీయ బాణిని నేను అలవర్చుకున్నాను. మాస్టర్ గారికి కూడా తెలుసు, నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు నువ్వు ఇలా పాడడం నాకు సంతోషమైందని వారి కీర్తన నేను నా ఫస్ట్ ఆల్బంలో పాడాను, కులుకక నడవరో కొమ్మలాల అని. ఏ సంగతి అందులో మీరు వింటే, ఇప్పుడు ఆల్బమ్ ఉంది కదా, ఏ సంగతి నేను మర్చిపోకుండా పాడి విడిచిపెట్టకుండా పాడి, అది ఇప్పటికీ కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది అనుకుంటాను. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో పంచరత్న మాల చేస్తారు కదా, అన్నమయ్య కీర్తనలు పాడించాలనుకున్నప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కొన్ని పాటలు పాడి మీరు అన్నమయ్యవి వారికి రికార్డ్స్ పంపండి అని చెప్పారు. అప్పుడు నేను ఈ వందేహం జగద్వల్లభం దుర్లభం, దేవదేవం భజే, తర్వాత జయ జయ రామ, మనుజుడై పుట్టి,
నానాటి బతుకు నాటకము, ఈ కీర్తనలు ఇంకా చాలా నేను దాదాపుగా ఒక 60, 65, 70 కీర్తనల దాకా స్పూల్ చేసి పంపించాము. ఆమె నానాటి బతుకు పాట విని కంట తడి పెట్టుకున్నారని కూడా నేను విన్నాను. మళ్ళీ ఆమె తిరుపతికి వచ్చినప్పుడు నేను శోభను చూడాలి అని అడిగారట. ఈవో గారు కారు పంపిస్తే నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి మా నాన్న నేను వెళ్ళాము. ఆమె నన్ను ఎంతో ఆప్యాయతగా ట్రీట్ చేశారు వారు. తర్వాత సదాశివం గారు వస్తే ఇవరిదా నానాటి బతుకు ఏదో చెప్పారు, పొన్ను అని పాడింది, పొన్ను అని. తర్వాత నాకు వారు ఇచ్చిన గొప్ప అవకాశం ఏమంటే, అది అన్నమాచార్య ఆరాధనలో ఆమె పాడాలని పిలిచాము. ఆమె ఈ కీర్తనను నాతో పాటు కూర్చుని పాడతావా, ఎవరిని అలా అడగలేదు అని నేను విన్నాను. నా చిన్నతనం, నాకు అవగాహన లేకపోవడం, నాకు సమాజం పట్ల ఎటువంటి అవగాహన లేకపోవడంతో ఉన్నది ఉన్నట్టుగా అమ్మ నా శృతి ఎక్కువగా ఉంటుంది, నేను ఎక్కువ శృతిలో పాడతానని చెప్పాను. ఇప్పుడైతే కనీసం వారితో కూర్చున్న గొప్ప అవకాశాని కోసమైనా నేను కూర్చుని పాడే ప్రయత్నం చేసేదాన్ని. అది నాకు ఇచ్చారు. అవకాశాన్ని మిస్ అయిపోయారా? మిస్ అయిపోయానండి. ఆమె సరే అన్నది, ఇంక నా శృతి ఎక్కువగా ఉంది నేను పాడలేను అని అంటే సరే అన్నది. నేను కూర్చున్నాను కానీ ఇట్లా పక్కకు గ్రీన్ రూమ్లో కూర్చున్నాను, ఆవిడ ఇలా కూర్చుని పాడారు. అదే ఆవిడ కలిపి పాడే అవకాశము గొప్ప అద్భుతమైన అవకాశం, ఎవరికి రాని అవకాశం. చాలా అభిమానంగా నేను ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినా అభిమానించేవారు. ఇక్కడ వేదాన ఆయన పేరు భారతీయ విద్యాభవన్ వాళ్ళతో కూడా నేను నానాటి బతుకు పొన్ను అమ్మాయి దగ్గర నేర్చుకున్నానని చెప్తుంది. అంత పెద్ద కళాకారిణి, నాకు ఆశ్చర్యం. మామూలుగా ఈ నానాటి బ్రతుకు విని రేవతి రాగం అనుకుంటాను కదా, రేవతి అదే నేదునూరి కృష్ణమూర్తి గారిని ప్రత్యేకంగా ఆవిడ పిలిపించుకొని మెడ్రాసులో వాళ్ళు ఉంచుకొని ఆయన ద్వారా గురుముఖత నేర్చుకుందని కూడా విన్నాను. తర్వాత జరిగిందండి. తర్వాత వెళ్ళారు. మాస్టర్ గారే వైజాగ్లో ఒకసారి మాట్లాడుతూ శోభ పాడిన పాటలు విని ఆమె ఇలా నన్ను కూడా పిలిపించి విన్నారు. నాకు చాలా సంతోషమైంది అని ఆయన పబ్లిక్లో మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. గురువు ఇది కంపోజ్ చేసింది నేదునూరి కృష్ణమూర్తి గారే కదా? నేదునూరి గారండి. అది తర్వాత ఏమొకో చిగురుట ధరమున ఆకటి వేళల కులుకక్క నడవరో ఇవన్నీ మాస్టర్ గారి బాణీలే నేను పాడి నాకు ఆ భాగ్యం కలిగింది, అవి పాడే భాగ్యం. మాస్టర్ గారు కూడా చాలా సంతోషపడ్డారు. అంటే నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచిన మొట్టమొదటి అన్నమయ్య కీర్తన కూడా అదే కదా, ఏమోగో చిగురుట ధరమున ఎడనడకస్తూ నేను తెలంగాణ రాగంలో మొట్టమొదటిగా. కానీ ఆయన పాడింది అన్న అలరులు కురియగా ఆడనదే అని కీర్తన పాడటం అంటే కంపోజ్ చేయడం మాత్రం ఆయన ఫస్ట్ అదే ఏమోగో చిగురుట ధరమున అని చెప్పారు స్వయంగా తెలంగాణ రాగంలో చేశారు. సింగిల్ ప్లే రికార్డ్ ఉంది. తర్వాత మీకు 5-6 ఏళ్ల వయసులోనే మీరు సొంతంగా పాటలు దాని ఏమంటారు కంపోజ్ చేసుకోవటం, పాడుకోవటం, మీకు మీరే రచన చేసుకోవటం కూడా మీకు ఉన్నదని చెప్పి నేను విన్నాను. అది వాస్తవమేనా? అది ఆశ్చర్యకరమైన వాస్తవం అండి. ఎందుకనంటే అది నేను పాడిన పాట ఇప్పటికీ నాకు గుర్తే, నేపాలీ పాట. అది రచన అంటారని నాకు తెలీదు, దాన్ని కంపోజింగ్ అంటారని నాకు తెలీదు. అట్లా ఆసుగా పాడుకునేదాన్ని. ఆ బాలకృష్ణుడి రూపం నేను చూసానా లేకపోతే నా భ్రమణ, నా ఇమాజినేషనా తెలియదు నాకు. కానీ నేను ఆ రూపం చూసి పాడుకున్న పాట ఉంది. తర్వాత మా అక్కయ్య అడగడం, ఇది ఎవరి పాట అని అంటే ఎవరు నేర్పించారని అడిగితే మా టీచర్ నేర్పించిందండి, ఏదో చిన్నతనంలో. అయితే నా పాట అని చెప్పడానికి ఒక గుర్తు, రాతో రామ్రో కృష్ణ, ఓ రాతో రామ్రో కృష్ణ అంటే, రాతో రామ్రో కృష్ణ అంటే ఎర్రని కృష్ణుడా అని. ఎర్రని ఎవరు రాస్తారండి? పసిపిల్లలు. అంతే కదా. నాకు కనపడిన కృష్ణుడు ఎర్రగా బొద్దుగా చిన్నగా ఉన్నాడు. నేను రాతో రామ్రో కృష్ణ అని పాడుకున్నాను.
అలా మీ తర్వాత అది ఆ సాధన అలా పెరిగిందా? చాలా చాలా కీర్తనలు, వైరాగ్య భావంతో కూడుకున్న కీర్తనలు, తర్వాత కృష్ణుడి మీద ఎక్కువ రాశానండి. సినిమాల్లోకి వెళ్ళాలనే ఆలోచన అది ఏమైంది? మీరు ఎస్ రాజేశ్వరరావు గారు అంటే ఒక ఆయన మీరు నగధీరుడు కదా సంగీతానికి. నాకు అది మధ్యలో వచ్చిందండి. ఎప్పుడో నేను 10వ తరగతిలో 8వ తరగతి నుండి చిగురించింది. అది 9వ తరగతిలో అనుకుంటా ఏకవీర పాటలు విన్నాను. ఏ పారిజాతం ములియగలనో సఖీ పాట. అవి అబ్బాయి ఎవరు బాగా పాడుతున్నారు అని నేను 9th క్లాస్లో చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇట్లా ఇంజనీరింగ్ చేశాడు, తిరుపతిలో చదివాడు, వెళ్ళాడంటే నేను కూడా పాడాలి అని ఒక కోరిక మెల్లిగా ప్రారంభమైంది. తమాషా ఏంటంటే నేను 10th చదువుతున్నప్పుడు విజయ్ చిత్రలో ఆయన ఇంటర్వ్యూ వచ్చింది. అప్పుడు ఇంకా నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు ఎక్కువ. అట్లాంటప్పుడు ఈ విజయ్ చిత్రలో వచ్చిందని మా చెల్లెలు వచ్చి చెప్తే అది తీసుకొని రా నేను చదువుతానన్నా. వెళ్ళి మా అక్క చదువుతుందంట, ఇవ్వండి అని లైబ్రేరియన్ అడిగితే లైబ్రేరియన్ మీ అక్కని ఇక్కడికి రమ్మను, నేను ఒక పాట పాడితే ఇస్తా అని చెప్పు, లేకపోతే లేదు. అప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళాను అనమాట లైబ్రరీకి. వెళ్తే అక్కడ ఇప్పుడు ఎంకే రాము అని ఉన్నారు చూడండి, రసమయి, ఆయన అక్కడ ఉన్నారు. ఆయన నా పాట విని చాలా ఆనందపడ్డారు. నేను ఇక్కడ జిల్లా పరిషత్ హాల్లో ప్రోగ్రాం చేస్తున్నాను, నా పాట పాడతావా అని అడిగారు. పాడతాను అని చెప్పాను. ఆయన 2 పాటలు ఇచ్చారు నాకు. అనుకోనా నేను అనుకోనా, కలలో కనిపించే కవితలో వినిపించే కమ్మని కాలం కలిసి వస్తుందని ఆయన రాశారు. అది కంపోజ్ చేసి పాడాను. ఆలపించన ఆనందగీతి అని ఒకటి రాశారు, అది ఒకటి. ఆ 2 కంపోజ్ చేసి పాడాను. ఆ విజయ చిత్ర తెచ్చుకొని చదువుకున్నాను. అంటే ఇది మానవ మాతృలకు దగ్గరగా ఉన్న విషయమే. సినిమాల్లో పాడటము, వాళ్ళెవరో ఎక్కడో ఇంద్రలోకంలో ఉంటారు. ఆయన ఇంటర్వ్యూ చదివితే అర్థమైంది. అప్పటి నుండి బాలసుబ్రహ్మణ్యం గారంటే కూడా ఒక అభిమానం ఏర్పడింది. తర్వాత తిరుపతికి వచ్చాను. ఆయన ఏ కాంపిటీషన్లో పాడి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు, అదే కాంపిటీషన్లో నేను పాడి నాకు ఫస్ట్ ప్రైజ్. తర్వాత జనరేషన్లో నేను పాడితే నాకు నేను కూడా ఇలాగ పాడాలి అని ఒక కోరిక తీవ్రమవుతూ వచ్చింది. కాలేజీలో అన్ని సినిమా పాటలు పాడేదాన్ని, బాబీ సినిమాలు కూడా, జూలీ, ఇలాంటివన్నీ పాడుతుండేదాన్ని. స్టూడెంట్స్ అప్రిషియేట్ చేసేవారు. ఎలా అవన్నీ పాడని లోపల భక్తి ఉంది, నా కృష్ణుడే ఉన్నాడు, వైరాగ్యమే ఉంది. కానీ ఏంటో బాహ్యంగా ఇవి చేస్తూ మా లెక్చరర్లు, నువ్వు కళ్ళు మూసుకొని మీరాబాయి లాగా వాడకు, నువ్వు హుషారు పాటలు పాడు అని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అవి పాడేదాన్ని. చాలా బాలసుబ్రహ్మణ్యం గారు గూడూరు కాంపిటీషన్లో జడ్జిగా వచ్చి నాకు ఫిల్మ్ మ్యూజిక్లో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు, తర్వాత లైట్ మ్యూజిక్లో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు మా అన్నయ్యకి చెప్పాడు, ఈ అమ్మాయి బాగా పాడుతోంది, మెడ్రాస్ తీసుకొస్తే మంచి అవకాశాలు వస్తాయి, తీసుకురా అని చెప్పారు. మా అన్నయ్యలకు మా నాన్నకి ఎక్కువ ఇష్టం ఉండేది కదా సినిమాల్లో పాడేది, వాళ్ళు నచ్చేవాళ్ళు కాదు. రంగం మీద పెద్ద మంచి అభిప్రాయం లేదు. నువ్వు ముందు BA కంప్లీట్ చేయాలి మా నాన్నగారు, మా అన్నయ్య పెద్దన్నయ్య. సరే BA కంప్లీట్ చేసి మళ్ళీ పోదాము, నువ్వు రా అప్పుడు అన్నావు కదా అని అన్నయ్యని అడిగితే, సరే నేను వస్తాను మెడ్రాస్కి, ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నారు, ట్రాన్స్ఫర్ చేసుకుని అడిగి వస్తాను అని చెప్పారు. వెళ్దాము అని అనుకుంటున్న టైంలో నాకు అప్పటికి 2 years స్కాలర్షిప్ కంప్లీట్ అయిపోయింది. నాకు TTD ఆర్డర్ వచ్చింది అనమాట. TTD ఆర్డర్ వచ్చి, ఇది దేవుడు అడుగుతున్నట్టుంది, నేను దీన్ని కాదండం ఎలాగా, నేను పోతే మంచిదా ఇది కాదని, అక్కడికి పోతే మరి స్వామి మాట ధిక్కరించినట్టు అవుతుంది, ఇది యాక్సెప్ట్ చేస్తే నా అంబిషన్ ఎలాగా. ఈ డైలమాతో నేను రిక్షా చేసుకుని వెళ్ళేదాన్ని. ఇక్కడ కపిల తీర్థం అంటారు, ఆళ్వార్ తీర్థం అంటారు, అక్కడ నమ్మాళ్వార్ టెంపుల్లో కూర్చోవడం. చాలా రోజులు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత
నాకు అప్పటి చిన్నతనం అన్నమయ్య కీర్తనలు చదువుకున్న ఒక ఆ ప్రభావంలో ఉన్నారు. ప్రభావంలో ఉన్నాను. వెంకటేశ్వర స్వామి వస్తాడు, నాకు చెప్తాడు ఏం చేయాలి, నువ్వు అన్నమాచార్య కీర్తనలు పాడు అని అంటే నేను అదే చేస్తాను, లేదా నేను మెడ్రాస్ వెళ్ళి సినిమాల్లో ట్రై చేసుకుంటాను. నాకు అట్లా ఎవరు రాలేదండి. ఎవరు అంటే మారువేషంలో వస్తారు, ముసలివాడిగానో చిన్నవాడిగానో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అలా ఎవరు రాలేదు. కానీ ఒకరోజు చాలా తీవ్రమైన సంకల్పము, అది ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు లేదు, ఒక అనుభూతిగా మిగిలిపోయింది. నాకు చాలా అద్భుతమైన అనుభూతిని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పటికీ తలుచుకున్నా అది నిన్న మొన్న జరిగిన ఒక అనుభూతిగా నాకు అనుభవంగా నాకు అనిపిస్తుంది. ఏమనంటే నేను అన్నమాచార్య కీర్తనలే ప్రచారం చేస్తాను, మరేది చేయను అనేది అప్పట్లో నాకు కలిగిన అనుభూతి. మరుసటి రోజు కొండకి నడిచెళ్ళి స్వామి ముందర నిలబడితే చాలా దుఃఖం వచ్చింది. పెద్ద విద్వాంసులందరూ ఉన్నారు, నీకు నన్ను నియమించావు స్వామి, నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తాను స్వామి అని ఆ కమిట్మెంట్ స్వామికి ఇచ్చాను. ఇంకప్పటి నుండి నేను ఇందులోనే ఉన్నాను. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. నేను చిన్నప్పుడు పాడుతున్నప్పటి నుండి పూర్ణన్నయ్య అని మాకు రాఖీ బ్రదర్, ఆయన నేను సినిమాలు తీస్తాను నువ్వు పాడాలి అంటూ ఉండేవాడు. ఆయన చివరికి నేను అన్నమయ్య ప్రాజెక్ట్లో చేరిన తర్వాత ఆయన సినిమా తీయడానికి మొదలుపెట్టాడు. నువ్వు నా సినిమాలో పాడాలి. నేను ఇట్లాగా నిర్ణయం తీసుకున్నాను అన్నయ్య, నేను రాలేను అన్నాను. నువ్వు నాకు మాట ఇచ్చింది నీ నిర్ణయానికి ముందర కదా, కాబట్టి నువ్వు పాడు అందులో, మళ్ళీ కావాలంటే మానేసేయను. అది నేను కాలేజీలో ఉన్నప్పుడు రాసిన, ఇది నా తొలి ప్రేమ గీతం, నీ భావనలో నిదురించిన మది ఆలపించిన మధుర సంగీతం. ఆ పల్లవిని తీసుకుని దానికి చరణాలు రాయించుకుని ఆయన పాటలో ఆయన సినిమాలో పెట్టుకున్నాను అనమాట. పెంద్యాల గారు స్వరపరిచారు. ఆ పాట నువ్వు పాడాలంటే నేను ప్రయత్నం చేశాను పాడటానికి. మరి అది నా సెంటిమెంటా, భయమా, నిజంగానే దైవికమా? నేను పాడాను, బాగుందన్నారు, నేను మళ్ళీ వచ్చి పాడతాను, నాకు గాత్రం సరిగా లేదని. సరే అన్నారు. నేను మళ్ళీ ఆయన కాల్ చేసేసరికి అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలు ఉన్నాయండి, చాలా బిజీగా ఉన్నాను, నేను ఇది అయ్యాక వస్తాను అంటే, నువ్వేంటి చాలా నీ అంతకు నువ్వే చాలా గొప్ప అనుకుంటున్నావా? ఇక్కడ జానకి గారు ఉన్నారు, సుశీల గారు ఉన్నారు, వాళ్ళతో పాడించుకోగలను నేను ఒక సెంటిమెంట్తో నువ్వు పాడతావంటే ఇట్లా చెప్తున్నావు అని అంటే, అన్నయ్య నువ్వు వాళ్ళతోనే పాడించేసే అన్నయ్య, నేను ఇప్పుడు రాలేను, ఇంకా ఇది చాలా బిజీగా, నేను ఒక్కతనే ఉండేదాన్ని ఆర్టిస్ట్నప్పుడు. మొత్తం చూసుకునే అవసరం ఉండేది. అయితే ఆయన కొంచెం కోపంగా ఫోన్ పెట్టేశారు. అది అలా తప్పిపోయింది. పాడినది సెంటిమెంటల్గా అలాగే ఉంచుకున్నారు. అది సిలోన్లో కూడా వస్తూ ఉండేది ఆ పాట. ఇలా తర్వాత నేను చాలా ఏళ్ల తర్వాత నేను రిజైన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మహిపాల్ రెడ్డి గారు అని మినిస్టర్గా ఉండేవారు తెలుగుదేశం గవర్నమెంట్లో. ఆయన నన్ను మా ఆయన్ని పిలిపించి, మేము మా సినిమా తీస్తున్నాము, అందులో కొండలలో నెలకొన్న కోనేటి నాయుడు పాట పెట్టాలనుకున్నాం, మీరు పాడాలి. ఇంకోటి బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక డ్యూయట్ సాంగ్, తుమ్హీ మేరీ మంజిల్ తుమ్హీ మేరీ పూజ పాట, ఆ ట్యూన్లో ఒక పాట రాశాను. అది బాలుగారితో. అంటే అదే ఒక 10 ఏళ్ల క్రితం అయితే నేను ఎంత ఆనందపడిపోయి ఉండేదాన్ని. కానీ అప్పుడు నేను అది పాడనండి, కొండల్లో నెలకొన్న ఒకటి పాడతానంటే చాదస్తమా అని అడిగాను ఆయన. చాదస్తమా అంటే ఏం చేస్తాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ ఒకటి నేను సినిమాల్లో పాడానండి. అది అల్లుడు కోసం అని ఒక సినిమా. తర్వాత మీలో ఇంత అన్నమయ్య కీర్తనలకి మీరు అంకితమైపోయారు, అన్నమయ్య
ఎప్పుడైతే అన్నమయ్య నేదుని కృష్ణమూర్తి గారితో ఆయన ట్రైనింగ్ అవ్వటము, రికార్డింగ్ రావటము, ఇవన్నీ జరగటం వల్ల పూర్తిగా అన్నమయ్యే మిమ్మల్ని పూర్తిగా ఆయన ఆవాహించేశాడు కదా. కానీ మీరు ఎక్కువగా కృష్ణభక్తి ఎక్కువ ఉంది కదా. ఈ నారాయణతీర్థ తరంగాలు కానీ, అష్టపదులు కానీ, జయదేవుడు అష్టపదులు కానీ, వాటి వైపు మీరు ఎప్పుడు వెళ్ళలేదా? నేను అష్టపదులు పాడేదానండి. అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఉండగానే పాడాను. అది చందన చర్చిత నీల కళేబర అది పాడితే పివిఆర్కే ప్రసాద్ గారు కొత్తగా వచ్చారు. అప్పుడు ఆయన విని మా నాన్నగారితో రాజు యువర్ డాటర్ సింగ్ వెరీ వెల్ అని చెప్పి ఆ పాట రికార్డ్ చేసి పంపించమని చెప్పి అడిగారు నన్ను. తర్వాత నేను కంపోజ్ చేసిన అష్టపదులు కూడా ఉన్నాయి. నిభృత నికుంజ అంటే అష్టపదులు అనగానే మామూలుగా మనకు ఆయన రఘునాథ్ పాణిగ్రాహి ఉన్నారు కదా, వరియా పాణిగ్రాహి. అవును, ఆయన అద్భుతంగా పాడేవాడు కదా. చాలా అద్భుతంగా పాడారు. అంటే అష్టపదుల కోసం ఆయన పుట్టినట్టుగా, జయదేవుడి కోసం పుట్టినంతగా గొప్పగా పాడేవాడు కదా. ఆ ప్రభావం ఎప్పుడు పడలేదా మీకు? ఇప్పుడు నేను పాడడానికి ప్రయత్నం చేశాను. ఆ అష్టపది మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీకు ఎప్పుడైనా నేను షేర్ చేస్తాను. నేను పాడింది చాలా క్రిటికల్గా కంపోజ్ చేసిన అష్టపది అది. మీరు ఈ సిరుతిరునంబులవాడు సిన్నెక, తిరుమలగిరిరాయ అవి ప్రచారమై చిన్న బాణీలు, సింపుల్ బాణీలు అయినా థాట్ మూలాన అది ప్రచారం అయ్యాయి. అందులో ఉన్న ఒక ప్లాన్ మూలాన ప్రచారం అయ్యాయి. కానీ ఇది క్రిటికల్ కంపోజిషన్ నేను చేసింది అష్టపది. సకలం హే సఖి జానామి అని అన్నమాచార్య కీర్తన ఉంది. అది అష్టపదితో ప్రభావం అష్టపది ప్రభావం అన్నమయ్య రచన పైన కూడా ఉంది అని మనకు తెలుస్తుంది అన్నమాట. అచ్చు అష్టపదిలానే ఉంటుంది. సకలం హే సఖి జానామి తత్ ప్రకట విలాసం పరమం దదసే అని. నేను దాన్ని పాడి ఇదేం రాగం అని నాకు తెలియలేదు. పినాకపాణి గారు నేదునూరు గారి ఇంటికి వచ్చారు ఒకసారి. వస్తే నేను ఆయన అంకుల్ అని పిలిచేదాన్ని కర్నూలులో ఉన్నప్పుడు, చిన్నప్పుడు. అంకుల్ దీన్ని నాకు ఇట్లా వచ్చింది అని పాడి ఇదేమి రాగమో చెప్తారంటే అది మన కర్ణాటకలో లేదు, అది హిందుస్థానీ వాళ్ళది, శుద్ధ సారంగానే అంటారని మా పెద్దక్క చెప్పింది. శుద్ధ సారంగా మా పెద్దక్క హిందుస్థానీ విద్వాంసురాలు, ఆమె చెప్పింది శుద్ధ సారంగా అంటారని. మన కర్ణాటకలో లేదు ఇది అని చెప్పారు ఆయన, మన పినాకపాణి గారు. పినాకపాణి గారి గురించి చెప్పాలంటే కర్నూలులో దయానంద స్వామీజీ లెక్చర్స్ ఇచ్చేవారండి. అప్పుడు నేను లేడీస్ వైపు కూర్చునేదాన్ని. పినాకపాణి గారు, నేను చిన్నదాన్ని, 8th స్టాండర్డ్లో ఉన్నాను. ఆయన జెంట్స్ వైపు కూర్చుని భజన్స్ పాడేవాడు. నేను ఒకటి, ఆయన ఒకటి, ఆల్టర్నేట్ అవుతూ. నేను అప్పట్లో అనుకునేదాన్ని, నేను ఎందుకు పాడతారబ్బా, ఏం బాగుండదు అని అనుకునేదాన్ని. మళ్ళీ నేను తిరుపతికి వచ్చాక, స్కాలర్షిప్ వచ్చాక నేదునూరి గారు నేర్పుతూ, నేదునూరి గారి దగ్గర నేను కర్ణాటక సంగీతం మెలకువలు తెలుసుకుంటున్నప్పుడు గమకం గురించి నాకు గౌరవం ఏర్పడుతున్న రోజుల్లో ఆయన ఒకసారి వచ్చారు. నువ్వు వర్ణం పాడి వినిపించు ఒకసారి, శంకరాభరణం అన్నారు. అంటే మా మాస్టర్ గారికి ఏంటి, తను బాగా నేర్చుకున్నది వర్ణము, ఆ గమకం అలాగే అంటోంది నేను అన్నట్టు. నేను ఎలా నేర్పానో ఒకసారి వింటే బాగుంటుంది అని ఉద్దేశంతో ఆయన. నాకు ముచ్చమటలు పట్టేసాయండి ఫస్ట్ టైం. మరి అప్పుడు సంగతి తలుచుకుని నేనే ఆశ్చర్యపోయాను. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు కదా, ఇదేనేమో అని నాకు చెమటలు పట్టేసాయి ఆయన ముందర పాడాలంటే. ఎట్లాగో కష్టపడి పాడాను. మా గురువు గారు కాళ్ళు కనపడుతున్నాయి, ఆ కర్టన్ వెనకాల నిలబడి వింటున్నారనమాట. పాదాలు కనపడుతున్నాయి. పాదాలు ఇంకా భయంగా ఉంది. ఆయన వింటున్నారు, ఇక్కడేమో పినాకపాణి గారు కూర్చున్నారు, ఎట్లా బాబోయింది. పాడాను, ఇలాగా ఆశీర్వదించారు ఆయన. పినాకపాణి గారు అప్పటి నుండి కూడా చెప్పేవారు, చాలా డివైన్ వాయిస్, మీరు సంగీతం నేర్పిస్తే చాలా బాగుంటుందని మా అమ్మ నాన్నకు చెప్పి, వారి శిష్యుడు ఆయన శేషగిరిరావు గారు అన్నాను కదా, ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, స్టాఫ్ ఆర్టిస్ట్.
ఆల్ ఇండియా రేడియోలో. మ్యూజిక్ కాలేజ్లో లెక్చరర్గా చేసేవారు. ఆయన వచ్చి నేర్పించారు. ఇప్పుడు మీలోని కృష్ణుడు ఏమైపోయాడు? కృష్ణుడు ఎక్కడున్నాడు? ఎప్పుడూ వెళ్ళాడండి ఆయన. కృష్ణుడు లేనిదే నేను లేను. అంటే ఆ కృష్ణ గీతాలు, కృష్ణ గీతికలు, తర్వాత కంపోజిషన్స్ అవి నడుస్తున్నాయా? నీతో ఆడాలిరా, నీతో పాడాలిరా, మనసారా నే నీతో పోట్లాడాలిరా. కృష్ణుడితో ఈ ఒక 10 ఏళ్ళు అయింది అనుకుంటా రాసి పాట. రాస్తూనే ఉంటాను, ఇప్పటికీ రాస్తుంటాను. అప్పుడప్పుడు అవి మావాడు ఫేస్బుక్లో పెట్టి దీనికి ఏం రాయమంటారమ్మా అంటే అది కూడా చెప్తాను. తర్వాత మీరు లలిత సంగీతము అలాగే శాస్త్రీయ సంగీతాన్ని కూడా లలితమైన బాణీలో శాస్త్రీయ సంగీతం అనేది మీకు దగ్గరగా ఉండే అంశం, మీ హృదయానికి అంటే మీ గాత్ర ధర్మానికి మనోధర్మానికి దగ్గరగా ఉండే అంశం అన్నట్టుగా ఇందాక మీరు చెప్పారు కదా. ఈ భజన్స్ అనేది పూర్తిగా ఆపోజిట్ ఇది కదా. ఆ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? రాగరహిత శ్రీరామ పరాకుసేయుట న్యాయమా, శరణాగత వత్సలనమ్మితి తారకనామా, పరాత్పరా త్యాగరాజ హృదయ సదనోడని అత్యంతము నిను వేడితిరా, త్యాగరాజ హృదయ సదనోడని అత్యంతము నిను వేడితిరా, నీవే గతియని రేపవలు వేయి వేల మొరలు వేటియున్న నాపై ఎందుకో నీ మనసు కరుగదు. భావయుక్తంగా కీర్తన ఇలా పాడితే అది లైట్ అండం, దీన్నే కొంచెం హెవీ కంఠంతో గమకం కొంచెం ఎక్కువ. చూడు, రాగరహిత రాగరహిత శ్రీరామ అంటే భావం దెబ్బతిన్నదా, నేను గమకం చెడ్చలేదు, భావం ప్రధానం కదా, భావ ప్రధానంగా పాడే ప్రయత్నం చేశాను. ఆ లక్ష్యాన్ని నేను పెద్ద విద్వాంసులందరినీ గౌరవిస్తానండి. నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మహాదేవత, పూజనీయురాలు. అలాగే మా మాస్టర్ గారు నాకు దేవుడితో సమానం. పినాకపాణి గారి ముందర తెలుసుకోలేకపోయాను, కానీ వారి విద్వత్తు అర్థమైన తర్వాత వారిని పూజించాను నేను. ఇలాగా పెద్ద పెద్ద విద్వాంసులందరూ వారి జ్ఞానం ముందర నేను గడ్డిపోవచ్చు. కాకపోతే ఈ వాగ్గేయకారులందరూ ఏడ్చిన ఏడుపులు సంకీర్తనలు అయ్యాయి. అది ఆ భావాన్ని నేను కవర్ చేసేసి ఉట్టి గమక ప్రాధాన్యంగా గాత్రానికి ఒక కల్చర్ లేకుండా, నేను ఇప్పుడు పాడింది కూడా పాట అని నేను అన్నండి, నేను ఊరికే మీకు ప్రయత్నం చేశాను, నాకు స్వాధీనంలో లేదు కంఠం. అయితే అలా భావ ప్రధానంగా పాడకుండా, ఆ భావం లోపల సంకీర్తన ఆత్మ ఏంటి, ఎందుకు పాడాడు ఆయన అని ఆలోచన చేయకుండా, నాకు రాగము తాళము గమకం ప్రధానము అని వాటిని మట్టుకే నేను కేంద్రీకరిస్తే
అది ఎంతవరకు సబబు అనేది మీరు చెప్పండి. అది ఇది కేవలం వాళ్ళ సంగీత జ్ఞానం ప్రదర్శన తప్పితే అక్కడ భావము భక్తి ఫీల్ ఫ్యాక్టర్ అనేది లేదు కదా. పూర్వ వాగ్గేయకారులు మనం ఎవరి కీర్తనలు అయితే మనం ఈరోజు పాడుకుంటున్నాము, పేరు తెచ్చుకుంటున్నాము, వాళ్ళందరూ కూడా చాలా భావంతో రసంతో సంపూర్ణంగా ఆ దేవతలకి అంకితమవుతూ వాళ్ళు పాడుకున్న పాటలు అవి. వాళ్ళు డెఫినెట్గా ఇలా అయితే పాడుండరు, తప్పనిసరిగా వాళ్ళు పాడిన దానికి వీళ్ళు పాడేదానికి సంబంధం లేదని డెఫినెట్గా మనకు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకేం సంగీత ప్రదర్శన ఎగ్జిబిషన్ అవసరం లేదు కదా. వాళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళు ఏ దైవాన్ని అయితే వాళ్ళు ఎంచుకున్నారో ఆ దైవానికి అడ్రస్ చేసుకుంటూ వాళ్ళు తాదాత్మ్యంతో ఆనంద బాష్పాలు లాల్చుకుంటూ వాళ్ళు పాడుకున్నారు. అదే వాళ్ళు తాదాత్మ్యం చెందుతూ పాడుకున్నారు. నిస్వార్థమైన దైవభక్తితో వాళ్ళు జీవించారు. ఆ కీర్తనలు అలా విడినాయి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరికో ఎగ్జిబిషను ఇది వేరు. కాబట్టి మీరు అన్నట్టుగా సంగీతానికి సాహిత్యానికి ఆ భావానికి భావం లేకపోతే ఇంకా దాని హృదయం వేస్ట్ కదా. కవి హృదయం మనకు తెలియాలి కదా. ఈయన పాడింది ఈయన ఏమంటున్నాడు రాముడికి అర్థం అవ్వాలి కదా, కృష్ణుడికి అర్థం అవ్వాలి కదా. సో కాబట్టి ఆ విధంగా అలా పాడటం వల్ల, కొంతమంది పాడటం వల్ల, ఎక్కువ మంది పాడటం వల్ల ఈ శాస్త్రీయ సంగీతం అనేది చాలా మందికి దూరం అయిపోయింది. కరెక్ట్. అదే గొప్ప సంగీతం కదా. సినిమా పాట ఉంటుంది, లలిత రసాత్మకంగా భావస్ఫూరకంగా అర్థవంతంగా రసాత్మకంగా పాడటం వల్ల అందరికీ ఆ రాగము ఆ సాహిత్యము సంగీతం దగ్గరికి చేరాయి. ఇలా పాడటం వల్ల దూరం అయిపోయి మనకేదో అర్థం కాలేదు, గొడవగా జనం దూరం అయిపోయారు. సంగీతం నేర్చుకునే వాళ్ళు దూరం అవటమే కాకుండా వినేవాళ్ళు కూడా దూరం అయిపోయారు కానీ ఇలా పాడటం వల్ల. నేను ఆ గుణం భగవద్దత్తంగా నాకు రావడము అమ్మ ద్వారా. రెండోది ఈ అన్నమాచార్య కీర్తనలు చాలా తీవ్రమైన భావం ఉన్నవండి ఒక్కొక్కటి. ఇప్పుడు భక్తిపరంగా మీరు వైరాగ్యపరంగా చూస్తే నానాటి బతుకు ఎంత డీప్గా ఉందో చూడండి. అలాగే శృంగారపరంగా చూస్తే ఏమకో చిగురుట ధరమున అంత లలితమైన భావము, ఒకపరి ఇలాంటి భావాల్ని వ్యక్తం చేయాలంటే ఒక లలిత శాస్త్రీయమైన బాణి అయితే ప్రజల దగ్గరికి వెళుతుంది. కేవలం నేను రాగభావాన్ని సంగీతాన్ని మట్టుకే దృష్టిలో పెట్టుకుంటే అది ప్రజల దగ్గరికి పోదు అన్న ఆలోచన వచ్చిందండి నాకు. స్వామి అణువణువున అడుగడుగున నాకు గైడెన్స్ ఇవ్వడంతో నేను ఈ కార్యక్రమం చేపట్టగలిగాను. ఆ పాటలు ప్రజల దగ్గరికి వెళ్ళాయి, ప్రజలు ఆనందించారు అని నేను అనుకుంటున్నానండి. అంటే మీకు సహజ సిద్ధంగానే ఇలాగ భావస్ఫూరకంగా పాడాలి, వినినా పాడినా అనుభవించటం అనేది అనుభవించడం అనే లక్షణం మీకు సహజంగా వచ్చింది కాబట్టి మీలో సంగీతం శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఒక లలితమైన ధోరణిలో భావస్ఫూరకంగా పాడు. తందనానాహి ఉంది, అది ఫోక్. ఇప్పుడు అందరు బ్రహ్మం ఒక్కటే పాడండి అంటారు, తందనానాహి పాడండి. కానీ నేను మల్లిక్ గారు చేశారు కదా, మల్లిక్ గారిది బ్రహ్మం ఒక్కటే అని స్టార్ట్ చేశాను. చేస్తే విఏకే రంగారావు గారు చాలా కోపంగా రాశారండి నా గురించి ఆంధ్రప్రభలో. నీకెవరు ఇచ్చారు ఈ అధికారం ఇట్లా మార్చడానికి? నేను సవినయంగానే వారికి జవాబు ఇచ్చాను. ఏమనంటే, చల్లరే రామచంద్రుని పైన పూలు వరాళిలో ఉంది కదా, అది సొంపైన మనసుతో అని స్టార్ట్ చేస్తారు. కానీ ఎవరు సొంపైన మనసుతో పాడండి అని అనరు అనుకోండి. అయితే ఆ సాంప్రదాయం ఉంది కదండి మన దగ్గర. ఆ పాట సెంట్రల్ థీమ్ ఏంటి? బ్రహ్మం ఒక్కటి. ఆ లైన్ నేను హైలైట్ చేస్తూ సాకిగా ముందరండం మూలాన ఆ పాటలో భావం అంతా ముందుకొచ్చింది. అందుకని నేను పాడాను అని చెప్పి ఆయనకు ఆన్సర్ ఇచ్చాను. అదివో అల్లదివో కూడా రాగం మార్చానని కోపం వచ్చింది. నేను మార్చలే, మల్లిక్ గారిది. అది మా నేదునూరి గారి మాస్టర్ గారు చేసింది, హిందోళంలో చేసింది. నేను స్కాలర్షిప్ స్టూడెంట్గా ఉన్నప్పుడు పాడాను. కానీ ఆ పాట భావము తర్వాత కన్వే అవ్వదు. అవును, పాట భావము చాలా అందమైన బాణీ చేశారు మాస్టర్ గారు. అదివో అల్లదిహో హరివాసము 10,000 శేషుల
అది అట్లా అట్లా అంటే చాలా అందంగా చాలా స్వీట్గా ఉంది ట్యూన్, పాడాను కొన్నాళ్ళు. కానీ నాకు బాధ్యత ఇచ్చినప్పుడు మటుకు నేను మెడిటేట్ చేశానండి. అన్నమయ్య అదే ఆయిల్ పెయింట్ ఉంది అన్నమాచార్య కళామందిరంలో కూర్చొని నాకు ఒక మల్లిక్ గారిది కరెక్ట్ అనిపించింది. మా గురువు గారికి ద్రోహం చేస్తున్నానా అనే బాధ వచ్చింది. వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడాను వారితో. ఆయన ఆశీర్వచనంతోనే పాడు అన్నారు చివరికి. అదే పాడు అన్నాడు. నాకు సమస్య తీరిపోయింది. వారి ఆమోదంతో పాడుతున్నానని, వారి సమక్షంలో కూడా పాడాను ఇది. అంటే ఇప్పుడు హిందోళ అనేది ఒక మంచి మాధుర్య ప్రధానమైన రాగాల్లో, హృదయాన్ని కరిగించే రాగాల్లో హిందోళ ఒక మంచి రాగం, అది వేరే సబ్జెక్ట్. బట్ ఆ సాహిత్యానికి, ఆ భావానికి, ఆ కవి హృదయానికి తగ్గట్టుగా మనకే ఆసువుగా వచ్చిన తర్వాత, ఒక రాగంలో బయటకు వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే అది ఈ రాగం అయి ఉంటుంది. కానీ ఈ రాగం అనుకొని చేయటం కాదు కదా అది. కొన్ని దగ్గర కనెక్ట్ అయిపోతాయి కదా. ఆయనకు నేదున కృష్ణమూర్తి గారు కంపోజ్ చేసింది కూడా అలాగే వచ్చింది తెలంగాణ. మీరు ఆ పాటను చూడండి ఒకసారి. అది వెంకటాచలమఖిలోన్నతము, అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో నిత్య నివాసం అఖిల మునులకు, అది చూడు అది మొక్కుడు ఆనందమయం, అదివో అల్లది హో హో హకారము. అంటే అక్కడ నిల్చొని చెబుతున్నాడు అదిగో 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 అని. అంటే మనం అలా చెప్పాలి కదా, మనం కన్వే చేయాలంటే అదివో అంటే వచ్చే ఎమోషన్ అదే అదివో అంటే రాదు కదా, లైట్ అయిపోయింది కదా. తర్వాత మీరు మామూలుగా కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు, లలిత సంగీతం బాగా వచ్చు. కానీ మీలో హిందుస్థానీ సంగీతం మీరు అభ్యసించారా? ఎలా వచ్చింది? హిందుస్థానీ రాగాలు కొడతాను, మీరు చాలా బాగా పాడతారు, కంపోజ్ చేస్తారు కదా. ఇందాక మీరు శుద్ధ సాగనంగా కూడా అలా వచ్చింది. పాడతారండి, కొంచెము ఆ బాణీలో ఉంటుంది. రెండవది మా పెద్దక్కయ్య హిందుస్థానీ విద్వాంసురాలు అని చెప్పాను కదా, తను అంటే నేను 3వ తరగతిలోనే తను పెళ్ళైపోయింది. కాకపోతే తను వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఆ ప్రభావం కూడా తప్పకుండా ఉండవచ్చని. అంటే మీరు ప్రత్యేకంగా హిందుస్థానీ సంగీతం అంటే నేర్చుకోలేదు? హిందుస్థానీ కూర్చొని నేర్చుకోలేదు, అది అంటున్నాను. ఒక గురువు దగ్గర గురుముఖత, నేదున కృష్ణమూర్తి గారి దగ్గర అన్నమయ్య కీర్తనలు, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నట్లుగా, అంతకుముందు గురువులతో నేర్చుకున్నట్లుగా ప్రత్యేకంగా హిందుస్థానీ సంగీతం అనేది ఆ శాస్త్రాన్ని మీరు గురుముఖత మీరు అభ్యసించలేదు. సహజంగా మీ తల్లి నుంచి, మీ అక్కగారి నుంచి జెనెటిక్గా వచ్చేసింది. అబ్జర్వేషన్ నెక్స్ట్ జీన్స్లో నుంచి వచ్చింది. మీకు ఈ కర్ణాటక హిందుస్థానికి ఏం తేడా అనిపిస్తుంది మేడం? కర్ణాటక లయ ప్రధానంగా సాగుతుంది, తర్వాత గమకం ప్రధానంగా సాగుతుంది. కానీ మంచి గుణాలు అన్నవి కర్ణాటకంలో ఉన్నాయి, హిందుస్థానీలో కూడా ఉన్నాయి. వాళ్ళల్లో ఒక స్వరం శుద్ధంగా చాలాసేపు ఠాయం చేయడం, స్వరం మీద నేను గమనించాను. అంటుంటారు ఎంతసేపటికి. అంతసేపు మన వాళ్ళు అదే చూసారా, అది గమకం వచ్చేస్తుంది మేడం. వాళ్ళు సస్టైన్ చేస్తారు కదా ఒక్కొక్క స్వరాన్ని అలాగా ఆ స్వరస్థానంలో ఠాయం చేయడం అనేది చాలా గొప్ప. అంటే ఈ రెండింటిని మనం జుగల్బందీ అంటుంటారు, అది అలా ఉంచగా ఈ రెండింటిని కూడా మనం మేళవింపు చేసుకోవచ్చు కదా. మంచి గుణాలు రెండిట్లో అదే ది బెస్ట్ ఏమేమి ఉంటే వాటిని. సరే, అన్నమయ్యగా మీరు బాగా తెలిసిన ఎంత పరిచయం ఉందో, రామదాసు కీర్తనలు కూడా మీరు బాగా పాడారు. రామదాసు కీర్తనలతో కూడా మీకు చాలా అనుభవం ఉంది కదా, అది కూడా ఈ లోకానికి తెలియాల్సిన అవసరం ఉంది. రామదాస్ కీర్తనలతో మీ ప్రయాణం ఎలా ఉంది, ఎలా జరిగింది మేడం? రామదాస్ కీర్తనలు 1-2 నేను ముందర పాడేదాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు కూడాను, అంతకుముందు కూడాను. కాకపోతే అనుకోని కొన్ని పరిస్థితులు తిరుపతిలో ఏర్పడడం మూలాన నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చిందండి. చేసిన 1 సంవత్సరానికి అనుకుంటాను
భద్రాచలం దేవస్థానం వాళ్ళు ఇట్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ కావాలని ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఆ అడ్వర్టైజ్మెంట్ మా నాన్నగారు తీసుకుని వచ్చి రామదాస్ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ ఆఫీసర్ కావాలని వాళ్ళు అడ్వర్టైజ్ చేసి నువ్వు అప్లై చేయి. 2 సార్లు మా నాన్నగారి మాట విన్నాను. ఏంటి, మొదటిసారి అన్నమాచార్య కీర్తనల రికార్డింగ్స్కి అప్లికేషన్ పెట్టమంటే పెట్టాను, మంచి జరిగింది. ఈసారి పెట్టాను అప్లికేషను. అంటే నేను ఇంట్రెస్ట్గా పెట్టలేదండి చేరాలని, నాకు వస్తుందా ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటే అనే ఒక ఆలోచన ఉండింది. నాన్నగారు చెప్పారని పెట్టాను. కానీ అప్పట్లో మీకు తెలుసు కదా, టెలిగ్రామ్స్ మనం మనిషి వచ్చిన తర్వాత టెలిగ్రామ్ వచ్చేది. కానీ నాకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉందనంగా టెలిగ్రామ్ వచ్చింది. ఏమని, ఇట్లా ప్రాజెక్ట్ ఆఫీసర్కి ఇంటర్వ్యూకి రావాలి అని. నేను అప్పటికి రిజైన్ చేసేస్తున్నాను అన్నమాచార్య ప్రాజెక్ట్కి. నాకు కార్ లేదు, కొండకెళ్ళి స్వామిని ఒకసారి చూసి వెళ్దామని అనిపిస్తే కార్ లేదు. రిక్షా చేసుకుని వెంకన్న పాదాలకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ 2 కీర్తనలు పాడి ఏడ్చి తిరిగి వస్తున్నప్పుడు ఒక మరపురాని అనుభవం ఒకటి జరిగింది. అది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. చెప్పండి మేడం. ఏమిటంటే అది మధురమైనదే అయి ఉంటుంది కదా, మరపురానిదైనా కానీ మధురమైందే కదా. ఒక బస్ ఖాళీగా కొండ నుండి వచ్చిందండి. ఆ డ్రైవర్ నా దగ్గరకు వచ్చి చిన్న లడ్లు ఇచ్చేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు. చిన్న లడ్లు దర్శనం తర్వాత 4 లడ్లు ఇస్తారు. 4 లడ్లు నాకు ఇచ్చాడు ఆయన. 1 ఇస్తారు, నాకైనా 4 చేతిలో పెట్టాడు. రండమ్మా, బస్సు ఖాళీగా ఉంది, మీ ఇంటి వైపు నుంచే వెళ్తాను, డ్రాప్ చేస్తాను. చిన్నతనం, నేను వద్దు, నేను వెళ్ళిపోతాను అంటే లేదు లేదు ఎక్కండి అని అంటున్నాను. ఎక్కిన తర్వాత అసలు విషయం ఏంటంటే, లెవెల్ క్రాస్ నుండి బస్సు వెళ్తుంది. లెవెల్ క్రాస్ దాటి నేను పోతే మా ఇల్లు వస్తుంది. ఆ లెవెల్ క్రాస్ దగ్గర ఆపాడు. నేను మెట్లు దిగిపోతున్నాగా, బస్సు మెట్లు దిగుతున్నాను. నన్ను గుర్తుపెట్టుకోండి అమ్మా, నన్ను మర్చిపోవద్దండి అన్నారు. ఏంటబ్బా ఇట్లా అంటాడనే స్పృహ నాకు అప్పుడు రాలా. నేను లెవెల్ క్రాస్ దాటి వెళ్ళంగానే ఒక రకమైన గగురుపాటు వచ్చింది. ఏంటి అట్లా అంటారు ఎవరైనా డ్రైవర్లు, నన్ను గుర్తుపెట్టుకోండి, నన్ను మర్చిపోవద్దని అని. చూసి బస్సు అయితే వెళ్ళిపోయింది. నేను నిర్ధారణ చేసుకున్నది ఏమంటే, అప్పుడు ఒక రకమైన అనుభూతి మట్టుకే కలిగింది. తర్వాత చూస్తుంటే అది ఎంత గొప్ప అనుభవం అని అనిపిస్తుంది నాకు. ఏమిటంటే, అప్పుడు మాట్లాడిన వాడు మటుకు డ్రైవర్ కాదు, ఆయన టీటీడీ డ్రైవర్ ఉండొచ్చు, ఆ బస్సు టీటీడీదే కావచ్చు. మాట్లాడిన వాడు భగవంతుడు కాదు. నేను ఇన్నాళ్ళు అలా స్వామి కైంకర్యంలోనే ఉండగలిగాను, ఆ పాటలే పాడుతూ ఉండగలిగాను అని అంటే, అట్లా ఆశీర్వాదం ఇచ్చి నాకు లడ్లు ఇచ్చి పంపించాడు కాబట్టి ఇది సాధ్యపడింది. అదిగాక నేను అక్కడ నమ్మాళ్ళవారి టెంపుల్లో కూర్చున్నప్పుడు కలిగిన అనుభూతి, ఈ 2 నాకు గుర్తొస్తాయండి చాలాను. అంటే వెంకటేశ్వర స్వామి నన్ను ఎక్కడికి వెళ్ళినా, రామదాస్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను మర్చిపోవద్దు, నన్ను గుర్తుపెట్టుకో అని ఒక సందేశం ఇచ్చినట్టుగా మీకు అనిపించింది. మీరు ఇప్పుడు రామదాస్కి వెళ్ళి మర్చిపోవద్దన్న మాట ఇప్పుడు స్పృహ వస్తోంది నాకు. అదే నన్ను మర్చిపోవద్దన్నాడు, స్వామిని మర్చిపోవద్దన్నాడని నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక నేను నిజంగానే ఆ పని చేశాను, సెలెక్ట్ అయ్యాను. నాదొక విన్నపం అండి, అందరూ వాగ్గేయకారులకు స్థానం ఇస్తేనే నేను తీసుకుంటాను, లేకపోతే నేను అదొక సారస్వత క్షీర సముద్రం అంటారు కదా, రాళ్ళపల్లి వారు అన్నమాచార్య సారస్వతాన్ని క్షీర సముద్రం అంటారు. ఆ సముద్రంలో ఒడ్డు నిలబడిన ఏదో చేశాను. ఆ సాహిత్యాన్ని అంత విస్తృతంగా చూసిన తర్వాత రామదాసు సాహిత్యం సెలయేరే అవుతుంది. రామదాసు భక్తిని, అన్నమాచార్య భక్తిని, వైరాగ్యాన్ని నేను పోల్చను, ఇద్దరూ సమానమే. కాకపోతే వారి సాహిత్యంలో తప్పనిసరిగా స్థాయి భేదం ఉంది. ఈయన భక్తికి పరిమితమయ్యాడు. ఆయన భావన పరిధి
అనంతం కదండి. సో అలాగే కంపారిటివ్గా మీకు అన్నమయ్య వైపే పూర్తిగా మొగ్గు చూపించారు. మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారు. నేను రామదాస్ ప్రాజెక్ట్ పేరు రామరస వాహినిని మార్చాను. తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేశాను. కానీ ఏ పరిస్థితులు, నేను వాగ్గేయకారోత్సవాలు చేశానండి భద్రాచలంలో. అంతవరకు ఎప్పుడూ రాని మహావిద్వాంసులు ఈమని శంకర్ శాస్త్రి గారు, ఎంఎల్ వసంతకుమారి గారు, తర్వాత యేసుదాస్ గారు, చాలా పెద్ద పెద్ద విద్వాంసులను పిలిచి ఒక 10 రోజుల పాటు వాగ్గేయకారోత్సవాలు నిర్వహించాం. అదే ఉత్సవాల్లో ఒకరోజు నేను పాడాను. రామారావు గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్గా అప్పుడు. వారిని పిలిస్తే వారు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్ రావు గారిని పంపారు. ఆయన చాలా అప్రిషియేట్ చేసి ఆ ప్రాజెక్ట్కి 5 లక్షల విరాళం కూడా ఇచ్చారు. బహుశా అది మూలనిధిగా ఇప్పటికీ ఉందని నేను అనుకుంటున్నాను. వాగ్గేయకారోత్సవాలు అంటే రామదాస్ గారి భక్త రామదాస్ సన్నిధిలో భద్రాచలంలో రామదాస్తో పాటు మిగతా వాగ్గేయకారులు కూడా అక్కడ ఉత్సవం జరిపారు మీరు. రామదాస్ పేరు మీదే జరిగింది, కానీ వాగ్గేయకారులందరికీ స్థానం ఉండేది. అదేనండి, అందరు వాగ్గేయకారులకి అక్కడ 6 కీర్తనలు జరిగాయి కదా ఆ రోజు. యేసుదాస్ వాళ్ళందరూ వచ్చారన్నారు కదా. రామదాస్ కీర్తనలతో పాటు మిగతా వాగ్గేయకారు కీర్తనలు కూడా పాడారు. అవునవును, అందరూ వచ్చి పాడారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి పాడారు. మీకు అన్నమయ్య కాకుండా ఇంకా బాగా ఇష్టమైన వాగ్గేయకారుడు ఎవరు? అంటే ఇష్టమంటే మీ హృదయానికి దగ్గరగా అనిపించే వాగ్గేయకారుడు? నాకు దక్షిణాదిలోనా మీరు అనేది? ఏదైనా ఎక్కడైనా, దక్షిణాది అని ఉత్తరాది. మీరా సాహిత్యం చాలా ఇష్టం అండి. ఆమె ఎక్స్ప్రెస్ చేసిన భావనలు కృష్ణుడికి చాలా ఇష్టం. జయదేవుడి అష్టపదులు ఇష్టం. దవే మ్యూజికల్గా ఉంటాయి, మనం కష్టపడనక్కర్లేదు కంపోజ్ చేయడానికి. చాలా సాగిపోతుంది, అలాగా లయబద్ధంగా సాగిపోతుంది. అన్ని కీర్తనలు సంస్కృతం కదా? సంస్కృతం. తర్వాత ఏమి నాకు ఇవి ఇష్టం లేని త్యాగరాయ కీర్తనలు చాలా ఇష్టపడతానండి. ఇందాక ఒక చరణం పాడాను కదా, ఇదివరకు నేను ఆ కీర్తనలు చాలా పాడేదాన్ని. అన్నమాచార్య కళామందిరంలోనే ప్రతి శనివారం శాస్త్రీయ సంగీతానికి ఒక రోజు ఉండేది అన్నమాట, సండే కాన్సర్ట్ తీసుకుని కూడా నేను పాడిన సందర్భాలు ఉన్నాయి ఇట్లాగా ఇష్టంగా. తర్వాత తూము నరసింహదాసైన తత్వాలు, మన బ్రహ్మంగారి తత్వాలైనా అన్నీ ఇష్టపడతానండి. క్షేత్రయ పదాలు అంటే అన్నమయ్యకు ఎక్కువగా దగ్గరైన మీ ప్రయాణంలో మిగతా వాగ్గేయకారులకు దూరమయ్యాననే భావన కానీ ఎప్పుడైనా మీకు కలిగిందా? ఎప్పుడైనా అన్నమయ్య భావనలో వాళ్ళ భావాలు నాకు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరా భావనలైన రామదాస్ భావనలు, ఇప్పుడు అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి అని ఆయన పాడాడు. ఆ భావన అన్నమయ్య అంతకుముందే అదివో అల్లదివో శ్రీహరివాసము అని పాడారు కదా. అలాగే పురంధరదాస్ కీర్తనలు ఎన్ని భావాలు ఏకమైన, అది సముద్రం కాబట్టి ఈ నదులు సెలయేర్లన్నీ అందులో మనకు కనపడతాయి. అందరు వాగ్గేయకారుల్ని మీరు అన్నమయ్యలో చూసుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే. తర్వాత అన్నమయ్య సినిమా అనేది మీ ప్రాజెక్టా? అది చాలాసార్లు విన్నాను నేను. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? నేను అన్నమయ్యని సినిమా తీయాలి అని తిరుపతిలో ఉండగానే మా ఆఫీసర్లతో చెప్పానండి. వాళ్ళకు అవగాహన లేదు పాపం సినిమా పట్ల. మా నాన్నగారు ఎలాగైతే నువ్వు అంత గొప్ప గాయనిమణివైతే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడికి వచ్చి రికార్డ్ చేసుకోవచ్చు కదా అని అన్నారు కదా. ఎస్ రాజేశ్వరరావు గారు టైం. వీళ్ళు ఏం చేశారంటే, విశ్వనాథ్ గారి శంకరాభరణం ఆడుతోంది అప్పుడు. నేను చెప్పాను ఆయన చాలా గొప్ప డైరెక్టర్, ఆయనతో తీయండి అని నేను ప్రపోజ్ చేశాను కూడా. నా ఫస్ట్ ఎల్పి రిలీజింగ్కి ఆయనే రావాలని కోరాను. ఆయన వచ్చారు. సుశీల బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా పాడించాను అందులో, వాళ్ళిద్దరూ వచ్చారు. ఆయన చేతుల మీదుగా నా ఫస్ట్ ఎల్పి నేను తీసుకున్నాను. ఆ పిక్చర్లు అన్నీ ఉన్నాయి. ఆయనను అడిగి ఆయనతో తీయించకుండా అన్నమయ్య కథ ఎల్పి సినిమాకి ఆధారం అదేనండి, ఆ ఎల్పి. అయితే నేను తొలి కానుకగా ఫస్ట్ టైం జయంతి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎప్పుడు చేశారంటే 1978లో. అంతవరకు వర్ధంతి ఒకటే ఉండేది. నేను అన్నమయ్య చరిత్ర చదివి అందులో తేజంబు మతియునింతే విస్తరిల్ల
లక్కమాంబకు పుణ్యలావణ్య నిధికి చక్కని గ్రహములొచ్చమున మూడలర అనుపమలగ్నంబునందు వైశాఖమున విశాఖను ఇక్కడ మెన్షన్ చేశారండి. వైశాఖమున విశాఖను జగంబుననుల్లసిల్ల జనించే అన్నమాచార్యుండు. అలా ద్విపదలో ఉంది. నేను మా ఆఫీసర్ని అడిగాను, ఇలా వైశాఖమున విశాఖను అని ఉంది కదండి, ఎందుకని జయంతి టీటీడీ? నేను మే 5 అపాయింట్ అయ్యానండి, మే 23 జయంతి చేశాను. అప్పుడు వచ్చింది వైశాఖ విశాఖ చేశాం. చేస్తే అంతకుముందే నాకు ప్రతి పాట ఒక నేపథ్యం కనపడేది. ఎలా పాడాడు అన్నమయ్య ఈ కీర్తన అనేది నాకు కనపడేది. అవంతా నేను క్రోడీకరించుకుని ఒక అన్నమయ్య కథ అని ఏర్పరచుకున్నాను. ఎప్పుడైతే ఇది జయంతి ఉత్సవం వచ్చిందో ఆ సందర్భంగా ఒక 25 మంది కళాకారులు అప్పుడు పెట్టుకుని జీవిత చరిత్ర అంతా ఆయనది 3 గంటల మ్యూజికల్ ఫీచర్ చేసి ప్రజెంట్ చేశాను. అది చాలా బాగా ప్రచారం, ఆల్ ఇండియా రేడియోకి కూడా చేశాను. హైదరాబాదు కడపకి మంచి పేరు వచ్చింది. దాంతో హెచ్ఎంబి వాళ్ళు మేము రికార్డ్ చేస్తాము, అయితే 45 నిమిషాలు చేయాలి ఇది అంటే, అప్పుడు నేను కుదించి దాన్ని 45 minutes ఎల్పీగా చేశాను. అది విశ్వనాథ్ గారు రిలీజ్ చేశారనమాట. అప్పుడు నేను కోరాను ఆయన చేత డైరెక్షన్ చేసి ఇది సినిమా తీద్దామని. వీళ్ళు ఒకసారి ఆయనను ఆ ఎల్పీకి బొమ్మలు బాపు గారు వేయాలని కూడా నేనే కోరాను. కోరితే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఆయన వేశారు, నా ఎల్పీకి బొమ్మలు వేశారు. తర్వాత ఆయనతో కూడా మాట్లాడినా మీరు కూడా చేయండి అన్నమాచార్య సినిమా అని ఆయనకు చెప్పి ఈయనకు చెప్పి చెప్పారు, మీ ఇద్దరు చేయండి అంటారు. ఎట్లా కుదురుతుంది? అలా చేస్తారు, ఒకరు చేయాలి. చిన్నవాడైతే పర్వాలేదు, ఎవరైనా ఇద్దరు దిగ్దంతుల్ని తెచ్చి మీ ఇద్దరు చేయండి అంటే ఎట్లా చేస్తారా వాళ్ళు? మళ్ళీ ఏమైంది, నేను ఇక్కడికి వచ్చాక విశ్వనాథ్ గారిని పిలిచి నా స్క్రిప్ట్ అంతా ఇచ్చి మీరు తీయండి అంటే, అమ్మా నాకు మొదటే ఇచ్చింటే నేను చేసేవాడిని. ఇప్పుడు జంధ్యాల గారికి ఇచ్చారు కదా, అప్పటికి జంధ్యాల గారికి నా స్క్రిప్ట్ త్రూ పివిఆర్కే ప్రసాద్ గారు ఒక ఫంక్షన్లో ఇచ్చాను. 10 ఏళ్ళైనా వాళ్ళు తీయలేదు. ఎన్నాళ్ళకి తీయకుంటే నేను విశ్వనాథ్ గారిని అడిగాను, మీరు తీయండి అంటే, జంధ్యాల గారికి ఇచ్చారు కదా, ఆయన నాకు శిష్యుడు అవుతాడు, నేను తీయలేను, సారీ. అటువంటి భావాలు చాలా తక్కువ మందికి ఉంటాయనుకోండి. కాకపోతే ఒక మనిషిగా మనం గౌరవించాము, కాకపోతే నష్టపోయామేమో విశ్వనాథ్ గారు తీయకుండా దాన్ని. జంధ్యాల గారు ఏమైందంటే, అసలు శాండిల్య అని ఉండేవారు చూడండి, ఒక ఆయన జర్నలిస్టా, ఒక ప్రెస్ ఉండేది ఆయన అది 83 అనుకుంటానండి. నేను మెడ్రాస్ సవేరా హోటల్లో ఒక ఫంక్షన్ పెట్టారు. ఈ సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ ఒక ఆవిడ ఉంది, ఆవిడ పెట్టింది. ఆవిడ త్యాగరాయ గాన సభలో నా కాన్సర్ట్కి వచ్చి నన్ను పట్టుకుని నువ్వు ఎస్పి శైలజాకి అవార్డు ఇవ్వడానికి రావాలని. అది ఆమె ఎక్కువ పాపులర్, నేను ఇవ్వడం ఏంటంటే, లేదు మేము పాపులారిటీతో పోము, మీరు వచ్చి ఇవ్వాలి. సరే నేను అనుకున్నాను పెద్దవాళ్ళు అందరూ వస్తారు, ఈ సినిమా తీయండి అని చెప్పే అవకాశం వస్తుందని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతూ ఈ అన్నమాచార్య అంటే ఏదో భక్తుడు పాడుకుంటూ ఉంటాడు అనేది కాదండి, చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి, రసవత్తరమైనవని. ఈ ఎముకో చిగురుట ధరమన సన్నివేశము, తర్వాత రాజు ఆయనకు సంకెళ్ళు వేయడము, ఆకటి వేళల, ఇదంతా వర్ణించి చెప్పాను ఆయన వాళ్ళకు. అప్పుడు నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు పద్మనాభం గారు, నేను తీస్తానమ్మా, నువ్వు స్క్రిప్ట్ ఉందా నీ దగ్గర అన్నట్టు. నేను ఇస్తానండి అని చెప్పాను. తర్వాత కమలాకరం కామేశ్వరరావు గారు వచ్చారు ఆ ఫంక్షన్కి, ఆయన తీస్తా అన్నారు. సరే ఈయన శాండిల్య మా ఇంటికి వచ్చాడు ఆయన, వీళ్ళిద్దరు రాలేదు కానీ ఆయన వచ్చారు.
మీరు స్క్రిప్ట్ ఉందన్నారే ఇస్తారా అంటే, నేను స్క్రిప్ట్ ఇచ్చే ముందర అవైలబుల్ స్క్రిప్ట్ మీరు చూడండి, మీకు తెలుస్తుంది వాట్ ఈజ్ ఇట్ ఐ హ్యావ్ డన్ అనేది అని. ద్విపద కావ్యం ఉంది కదా, అది ఇచ్చాను. అది వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఇంప్రూవైజ్ చేసి రాసిన ద్విపద కూడా ఇచ్చాను. అది ఇస్తే అది చూసి జంధ్యాల గారు అన్నారంట, ఇందులో హ్యూమన్ ఎమోషనే లేదు, నేను సినిమా తీయనను. నాకు అవకాశం ఇవ్వండి, వారికి నా స్క్రిప్ట్ చదివి వినిపిస్తాను అని అంటే, ఆయన పాలగుమ్మి ఆయన ఎవరు, పాలగుమ్మి విశ్వనాథ్ గారు, సీత గారు అని, శాండిల్య ఆవిడ, తర్వాత వాళ్ళ భర్త పద్మరాజు గారు అని ఒక టీం ఉండేదండి. వాళ్ళు ఏదో ఫంక్షన్స్ చేస్తుంటారు. ఆయన వాళ్ళ ఇంట్లో జంధ్యాల గారు వచ్చారు, నన్ను పిలిచారు, మా ఆయన నేను వెళ్ళాము. నేను జంధ్యాల గారిని అడిగాను, మీ దగ్గర 4 hours టైం ఉంటే నేను చదివి వినిపిస్తాను అంటే, అలాగే సరే. నేను ఒక్కొక్కటి చదువుతూ వినిపించి పాట ఎక్స్ప్లెయిన్ చేసి సన్నివేశం చెప్తుంటే, ట్రస్ట్ మీ హీ వాజ్ ఇన్ టీయర్స్. నేను చైన్ స్మోక్ అన్నమ్మా, ఇలా 3.5 గంటల సేపు నేను ఇలా స్మోక్ చేయకుండా ఉన్నదే తారకాణం, ఇది చేయొచ్చు, నేను తప్పకుండా సినిమా తీస్తాను అని తీసుకున్నాను. అది నేను టైప్ చేయించి నా స్క్రిప్ట్ అంతా మా స్టూడెంట్ రాత్రి పగలు కూర్చుని, అప్పుడు కంప్యూటర్ లేదు కదండి, టైప్ చేసి అది వర్ధంతి ఉత్సవంలో ఆ పిక్చర్ ఉంది, జంధ్యాల గారికి పివిఆర్కే ప్రసాద్ చేతుల మీద ఇప్పించాము స్క్రిప్ట్ తీసుకుని. అది మరుసటి ఫంక్షన్లో ఆయన, అదే ఫంక్షన్ 3వ రోజు ఏమో, రమేష్ నాయుడు గారిని వాళ్ళందరినీ, జంధ్యాల అందరూ వచ్చారు, త్యాగరాయ సభలో పాడాను. అదే రమేష్ నాయుడు గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టారు. ఆయన అదివో అల్లదివో మార్చేశాడు, అన్నీ మార్చాడండి, చాలా పాటలు మార్చారు ఆయన. అంటే గతంలో కూడా కొన్ని రమేష్ నాయుడు కొన్ని అన్నమయ్యతలు కంపోజ్ కూడా చేశారు ఆయన, సపరేట్ ఒక ఆల్బమ్ కూడా. శాండిల్య నన్ను అడిగారు, ఇది ప్రచారం అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ఈ స్క్రిప్ట్ బేస్డ్గా నేను ఒక నవల రాస్తానండి, అది మీరు పెట్టండి, స్టోరీ తెలుస్తుంది. రెండోది, అన్నమయ్య ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, ఒక పిక్చర్ మీరు ఒక చిన్న బొమ్మ కానీ పెట్టండి. తర్వాత ఈ పాటల అర్థాలు 600 ఏళ్ల క్రిందటి తెలుగు అవ్వడంతో అర్థం తెలియదు, అందుకని భావార్థం రాద్దాం. అది ఒక బుక్కు, ఇది ఒక బుక్కు. తర్వాత సీడీలు, ఒకటి లతా మంగేష్కర్ గారి చేత పాడిద్దాం, హిందీ, సాంస్క్రిట్ కీర్తనలు ఆమె చేత, కొన్ని ఇలా యేసుదాస్ గారు కానీ ఎవరైనా పాడనివ్వండి, కొన్ని నేను పాడతాను. ఇలా చేసి ఒక 3 క్యాసెట్లు అందులో పెడదాం. ఒక గిఫ్ట్ బాక్స్ లాగా తయారు చేసి ఇద్దాము అని ఐడియా నేనే చెప్పాను. ఆయన దాన్ని తీసుకుని ఏం చేశారు, రాయించుకున్నారు, నన్ను రాగా మార్చారండి, ఎట్లనో ఉంది అది. పాడమన్నారు. చూడండి, నేను ఏళ్ల తరబడి కష్టపడి ప్రచారం చేశాను ఆ పాటను, మనుషుల నరాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ ట్యూను. నేనే మార్చి పాడినా ఒప్పుకోరు ఎవరు. ఇప్పుడు ఆ పాట నన్ను పాడమంటే నేను చేసిన కృషి నేనే ధ్వంసం చేసినట్టు అవుతుందండి, నేను పాడినాను. వాణిజయరాంతో పాడించేసుకున్నాను. ఇప్పుడు వాణిజయరాం గారు గొప్ప ఆర్టిస్ట్ అండి, కాకపోతే ఆమెకు అన్నమాచార్య ఇట్లాగే కమిట్మెంట్ ఏముంటుంది, పాడారు ఆమె. పాడిన తర్వాత ఇంకా నా మీద కోపంగా ఉన్నారన్నమాట వాళ్ళు, అప్పటి నుండి కొంచెం శత్రుత్వ భావంతో ఉన్నారు. అనుకున్నది సాకారం కాని విషయాల్లో అది ఒకటి కొంచెం తేడా వచ్చి, కాకపోతే వేరే రకంగా భగవంతుడు నన్ను ప్రయాణం చేయించాడు. కానీ అది అలా మొత్తం మీద సినిమాగా రాలేదా, ప్రాజెక్ట్ సినిమాగా 10 ఏళ్ళైనా తీయలేదు వాళ్ళు. అప్పుడు నేను కొన్నాళ్ళు అయిన తర్వాత విశ్వనాథ్ గారిని అడగడం, తర్వాత నేను శాండిల్ని ఎదురుపడితే ఢిల్లీలో ఉత్సవాలు అప్పుడు ఎక్కడో కనపడ్డారు. ఏమైందండి అది తెలియతే, వెండి తెర మీద చూడండి అన్నాడు. అప్పుడే నేను ఇంకా విశ్వనాథ్ గారిని మాట్లాడు, తర్వాత అది రానే లేదండి తీరా.
తర్వాత ఇప్పుడు మీరు మీకు ఆ ప్రాజెక్ట్ మరి మీకు వెల్త్గా అనిపిస్తుందా, అనుకున్న సినిమా రాలేదే అని? నేను సినిమా తీయాలి అని అనుకున్న మాట వాస్తవం. అంటే డబ్బు నా దగ్గర లేదు. నేను నా థాట్స్ ఇస్తాను, వాయిస్ ఇస్తాను, మ్యూజిక్ ఇస్తాను అనుకున్నాను. కాకపోతే చాలా పెద్ద కథ చెప్పమంటే చెప్తాను. అది భవిష్యత్తులో ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ తీస్తారా? అట్లూరి రామారావు గారు మా ఇంటికి వచ్చారు. అట్లూరి రామారావు గారు? అవును. రామోజీరావు గారు తమ మాటగా మీకు చెప్పమన్నారు, మీరు సీరియల్ తీయకండి. నేను సీరియల్ అనౌన్స్ చేశాను, వీళ్ళు సినిమాకి వెళ్తే తీయకండి. ఎందుకంటే ఇది డెక్కన్ క్రానికల్లో 35 అక్షరాలతో రాశారండి. శోభారాజు, who has done considerable research in the subject, is coming out with 108 episode సీరియల్. అది విశ్వామిత్ర ఎలా భంగపడ్డదో సినిమా సీరియల్ వచ్చాక ఇది కూడా అలా అయ్యే అవకాశం ఉందని రాసి పెట్టి కూర్చున్నాడు. నేను చెప్పలేదు వాళ్ళకి, వాళ్ళు రాసి. దాంతో నన్ను పిలిచి ఒప్పుకున్న వాళ్ళు మీరు తీయకండి అని చెప్పారు. రాఘవేంద్రరావు గారు తీస్తున్నారని. సరే అని నేను ఇంకా సీరియల్ తీసుకుందామంటే అది వద్దన్నారు. అప్పుడు నన్ను ఢిల్లీ తెలుగు సంఘం వాళ్ళు పాట కన్సర్ట్ అని పిలిస్తే నేను ఒక కోరిక కోరాను. యూనియన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ని ఒకసారి గెస్ట్గా పిలవగలుగుతారా మీరు అంటే ఓకే అని పిలిచారు. జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నారమ్మా, ఒక కీర్తన విని మీకు బోకే ఇచ్చి వెళ్ళిపోతారంటే సరే అని వచ్చారు. ఒక కీర్తన విని బోకే ఇచ్చారు. వెళ్ళిపోతారేమో అనుకున్నాను, కానీ ఆయన వెళ్ళిపోకుండా మళ్ళీ వెళ్ళి కూర్చుని మొత్తం ప్రోగ్రాం విన్నారండి. నేను అది క్యూ తీసుకుని నేను స్టేజ్ నుండే వారికి ఒక రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు ఇది జీవన ధ్యేయం, ఇది అన్నమయ్య సినిమా తీయాలి, నాకు సీరియల్ తీయడానికి అవకాశం ఏంటి, నేను విశ్వవ్యాప్తం అవుతుంది ఈయన సందేశం, గ్లోబల్ మెసేజ్ ఇది. ఆయన మమ్మల్ని ఇద్దరిని బ్రేక్ఫాస్ట్కి పిలిచారు, నన్ను మా ఆయన్ని. లెటర్ రాసియమ్మా అంటే నేను 108 ఎపిసోడ్లు అంటే ఇది కాదు 27 అని రాయాను. సరే 27 అని మళ్ళీ చేస్తాము, ఇప్పుడైతే 27 అని. ఆయన అది కేఎస్ శర్మ గారు ఉన్నారు ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ ప్రసార భారతి ఆయనకు పంపించారు. ఆయన నాకు కాల్ చేసి అమ్మ నువ్వు 27 ఎపిసోడ్లు రాసావు, కమిషన్డ్ సీరియల్ అలా ఇవ్వడానికి లేదు, 6 ఎపిసోడ్స్ ఇస్తారు, మళ్ళీ మీరు అప్లై చేయండి మళ్ళీ ఇస్తామన్నారు. సరే సారా, నేను ఒక ఆర్డర్ని అంత సులభంగా లైఫ్లో తీసుకొచ్చిన మొదటిసారి అండి అది. మరుసటి రోజు దూరదర్శన్ ఆఫీస్కి వెళ్ళాను, ఆయనను మీట్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఇస్తారు మీకు ఆర్డర్ అన్నాను. అక్కడ కాసేపు కూర్చుని ఆర్డర్ ఇట్లా తీసుకొచ్చాను. జైపాల్ రెడ్డి గారికి థ్యాంక్ఫుల్గా ఉండాలి కదా ఈ విషయాలను అంటున్నాను. జైపాల్ రెడ్డి గారు ఆ రోజు కాన్సర్ట్కి రావడం కానీ రావటం ఆయన ఇనిషియేటివ్, ఆయన మినిస్టర్గా ఉండటం వల్ల చకచక అయిపోయిన ఆయన తెలుగువాడు అయి ఉంటాము, ఆయన చాలా నిజాయితీ పరుడు. అదే సో అది కంప్లీట్ అయిందా ఆ ప్రాజెక్టు? 6 ఎపిసోడ్ అయిపోయిందా? ఉంది, దూరదర్శన్లో ఇప్పుడు కూడా ఉంది, యూట్యూబ్లో అప్లోడ్ చేశారు వాళ్ళు 6 ఎపిసోడ్స్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు తీశారు సినిమా ఫైనల్గా అన్నమయ్య. దాంతో మీరు నాకు రాఘవేంద్రరావు గారు అంటే హై రెస్పెక్ట్ అండ్ అప్రిసియేషన్ ఉంది. ఆయన అదేమి అతిలోక సుందరి, జగదేక వీరుడు, అతిలోక సుందరి అవి నేను 2 సార్లు చూశాను. తర్వాత ఆయన అన్నమయ్య సినిమాలో కానీ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. రామదాస్ సినిమాలో కూడా ఆ రామచిలక వెంట రామదాస్ వెళ్ళి ఏ రామచిలక అంటూ వెళ్తాడో అది తీసిన పద్ధతి ఈస్థెటిక్గా ఎంత అద్భుతంగా తీయగలుగుతారు ఆయన అని నాకు చాలా అప్రిసియేషన్ ఉంది. నేను వారి ఆఫీస్కి వెళ్ళి చెప్పాను, నాకు థీమ్ నచ్చలేదు సార్, మీరు టేకింగ్ నచ్చింది. అదే టేకింగ్ నచ్చింది కానీ థీమ్ నచ్చలేదని తెలివిగా చెప్పారు. అంటే స్టోరీ లైన్ పాండురంగ మహాత్మ్యం కానీ భక్తి కన్నా ఇంకో భావం ఎక్కువ కలగజేస్తుంది చెప్పారు, కన్వే చేశారు మీరు? చెప్పానండి వారికి, మీరు టేకింగ్ యాజ్ అ డైరెక్టర్ ఐ హ్యావ్ హై రిగార్డింగ్, కానీ మీకు ఎవరైనా పక్కన స్టోరీ కరెక్ట్గా ఇది లైన్ ఇట్లుండాలి అని చెప్పేవాళ్ళు ఉండాలి. అన్నమయ్య సినిమా అనౌన్స్ చేసినప్పుడు దొరస్వామి రాజు గారు మాకు బంధువు అవుతారండి, అక్కడ చిత్తూరు జిల్లా కదా బంధువు నాకు. అయితే వాళ్ళు భోజనాన్ని పిలిచడానికి ఎవరినో పంపించాడు. నేను టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉంటే
నేనే రావాలనుకుంటున్నాను, తప్పకుండా వస్తాను. వెళ్ళాము. వెళ్ళి అయ్యా నువ్వు ఇట్లా తీస్తున్నావు సంతోషమే, నాగార్జున మంచి కమర్షియల్ ఆర్టిస్ట్, మొత్తం అంతా కమర్షియల్ ఆర్టిస్ట్. రాఘవేంద్రరావు గారు కూడా గొప్ప డైరెక్టర్, నాకు ఆయన అంటే అభిమానం ఉంది. కానీ ఈ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు దీనికి చాలా కావాలి, ఒక పద్ధతిగా చేయడం కాదు. నేను చాలా చెప్పాను. ఆయన మీరు కూడా 2 కీర్తనలు పాడాలండి ఇందులో. 2 కీర్తనలు పాడడం కాదండి, నా సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంది నాకు కొంత అని చెప్పాను. మళ్ళీ అందులో అసోసియేట్ అవుతారు. భారవి మా ప్రాజెక్ట్లో హరికథ ఆర్టిస్ట్ అండి అబ్బాయి. నేను ఎప్పుడూ అక్కడ అన్నమయ్య కథ రిలీజ్ చేసినప్పుడు, ప్రోగ్రామ్స్ పాడుతున్నప్పుడు ఇవన్నీ చెప్తూనే ఉండేవాళ్ళం మేము మామూలుగా. ఆయన మా ముందర హరికథ వెళ్ళి చెప్పేవాడు, మళ్ళీ మా కార్యక్రమం ఉండేది, అలాగా ఉండేది. అంటే ఈ రాఘవేంద్ర సినిమాలో మీ అసోసియేషన్ ఒప్పుకోలేదా, జరగలేదా? అంతే కదా. అంటే నేను ఒక దృక్పథంతో ఉన్న మనిషిని కదండి. అదే దొరస్వామిరాజుతో మాట్లాడారు కదా ఆయన. ఏమో అన్నారు. నా స్టూడెంట్ ఒక ఆమె, పోలీస్ ఆఫీసర్ భార్య ఒక ఆమె ఉంది, కీరవాణి గారు మీతో మాట్లాడాలని అంటున్నారు అని కూడా చెప్పారు. ఏదీ జరగలేదు, ఏదో అడ్డుపడ్డట్టుగా అంతే. సరే, అలా అంత మీరు బాపు గారు, విశ్వనాథ్ గారు, చాలా పెద్ద జంధ్యాల గారు, పెద్ద పెద్ద దిగ్దంత డైరెక్టర్లు అందరినీ కూడా వాళ్ళు తీయాలని మీరు అనుకున్నారు, తీస్తే బాగుంటుంది అనుకున్నారు. ఎప్పటికైనా మళ్ళీ మీరు ఒక అన్నమయ్య, మీరు అనుకున్న విధంగా అన్నమయ్య సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు ఉంటుందా? దైవాధీనం. అంటే మీకు ఉందా, జీలు ఉందా, ఇంకా పట్టుదల ఉందా అంటున్నా? నాకు సినిమా తీసే అవకాశం వస్తే తప్పకుండా తీస్తాను. లేదు, సీరియల్ తీసే అవకాశం వస్తే నేను చాలా సంతోషపడతాను. అంటే మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఒక సంగీత విశ్వవిద్యాలయం తీసుకురావాలని అనేక ప్రాజెక్టులు మీరు పెట్టుకున్నారు కదా అన్నమయ్య వాహిన సందర్భంగా, భావన వాహిన సందర్భంలో. అందులో సినిమా ఆర్ సీరియల్ ప్రాజెక్ట్ కూడా ఉంది, బలంగా ఉంది. ఆ మోడ్లోకి వెళ్ళినప్పుడు అదే తీయాలి అనే ఆలోచన వస్తుంది, ఆనందంగా ఉంటుంది. మీ అంబిషన్, అది లైఫ్ అంబిషన్ కదా, అది మీరు అనుకున్నట్టుగా రావాలని, అంటే వన్ ఆఫ్ ది అంబిషన్స్. నా కోర్ అంబిషన్ వచ్చి నన్ను స్వామి ప్రత్యక్షంగా చూడాలి. అది ఓకే, అంటే ప్రాక్టికల్గా, అంటే మీ వరకు ఓకే. నేను లోకానికి, ప్రజలకు సంబంధించి, అన్నమయ్య ప్రచారానికి సంబంధించి అడుగుతున్నాను. ప్రచారానికి సంబంధించిన సంకల్పాల్లో నాకు ఇప్పటికీ ఉంది సీరియల్ తీయాలి అని. కానీ డే టు డే అఫైర్స్ ఎంత బిజీ అయిపోయిందంటేనండి, ఇప్పుడు ఆ పని జరుగుతోంది కదా, దాన్ని ఏర్పాటు చేయడానికి నా టైం ఎంత దానికి కేటాయించవలసి వచ్చింది, ఎంతమందితో మాట్లాడవలసి వచ్చింది అనేది నేను మాటల్లో చెప్పలేను. సమయం భగవంతుడు అనుకుంటే ఏది అసాధ్యం కాదండి. అయితే మీ ఆశయంలో, సంకల్పంలో అది ఉంది. మీరు ఇంతవరకు అన్నమయ్య కీర్తనలు ఎన్ని కంపోజ్ చేశారు మీరు స్వయంగా? దాదాపుగా ఒక 450-500 దాకా ఉంటాయండి. మీకు ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి మేడం, మీరు అన్నమయ్య ప్రచారం యజ్ఞంలో భాగంగా మీరు చేయాలనుకున్నవి? నేను ఏదైనా క్రియేటివ్ ఇప్పుడు అష్టోత్తర శత సంకీర్తన అన్నది కాయిన్ చేసి నేను చేద్దాం అనుకున్నాను. నేను అనుకున్న డేట్కి చేయకుండా పోస్ట్ పోన్ చేశాను. ఇంత లోపల ఆ మాట వేరే వాళ్ళు వాడి దాన్ని నేను చేయాలనుకున్న స్థాయికి రాదు. అదే అంటే మీ ప్రాజెక్ట్స్ బయటికి చెప్తే అవి ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. నేను అలా చాలా టీటీడీ వాళ్ళకి చెప్పాను. చూడండి, టీటీడీలో కూడా ఏం జరుగుతుంది, నేను ఫస్ట్ ఒక ఇన్విటేషన్ కార్డ్ వేశాను. ఏమని, అన్నమాచార్య బొమ్మ, ఐన్స్టీన్ బొమ్మ ఇద్దరిది వేశాను. వేసి ఆయన బ్రహ్మం ఒక్కటే అని ఎందుకన్నాడు, ఈయన సైంటిఫిక్గా ఆయన చెప్పాడు, ఎవ్రీ సీన్ థింగ్ ఈజ్ బట్ ఆప్టిక్ డెల్యూజన్, ఎవ్రీ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ మాలిక్యులర్ కౌంట్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ మూలాన తేడాలు వస్తున్నాయి. కానీ అణువులు, పరమాణువులు అన్నీ చెప్పాడు. అది ఆ లెవెల్లో బ్రహ్మం ఒక్కటే అన్నాడండి అన్నమయ్య అనేది. నేను ఆయన బ్రహ్మం ఒక్కటే మాట రాసి కింద ఐన్స్టీన్ కొటేషన్ రాసి ఇద్దరు ఆయన వయలిన్ వాయిస్తున్న బొమ్మ వేశాను. ఎవరు, మన ఐన్స్టీన్, ఇట అన్నమయ్యని వేశాను.
అది నేను పిక్చర్ వేసిన బహుశా 3 నెలల లోపే తిరుపతిలో ఐన్స్టీన్ విగ్రహం ప్రతిష్ట చేశారు. అదే. సో ఆ సంకల్పం కోసం ఇలా జరిగింది. కాదు, చేశారు, కానీ అదేమన్నా బయటకు వచ్చింది ఆ తత్వం. అదే తత్వమే. వస్తే నేను సంతోషిస్తా. అదే ఇక్కడ నేను యంగ్స్టర్స్లో అన్నమాచార్య కీర్తనలు పాడే కోరిక పెంచాలి, ఇష్టం పెంచాలి అనే ఉద్దేశంతో కోటిని పిలిచాను, మ్యూజిక్ డైరెక్టర్ని, జడ్జిగా. రాజేశ్వరరావు గారు అబ్బాయి కదా ఆయన. కోటిని పిలిస్తే ఆ నెక్స్ట్ ఫెస్టివల్కి టీటీడీ నగర సంకీర్తనలో ఆయన పాల్గొన్నాడు. మీకేమన్నా ఒకటి కాదు ఇలా చెప్తూ. అదే నాకు అర్థమైంది. మన ప్రాజెక్ట్స్, మన ఆలోచనలు, మన ఇన్నోవేషన్స్ బయటికి చెప్తే అవి ఇంకో రకంగా కాపీ అయిపోతున్నాయి, రకరకాలుగా అయిపోతున్నాయి. పోనీ వాళ్ళు దాన్ని సరిగ్గా ఆవిష్కరించి దాని తత్వం అందరికీ తెలియజేస్తే సంతోషం. అదంతటితో ఆగిపోయింది. అన్నమయ్య కీర్తనలు ఉండగా మళ్ళీ మీరు సొంతంగా ఎందుకు కీర్తనలు రాస్తున్నారు? నాకు వచ్చే భావనలు వస్తాయి కదా, ఆ భావనలు పోయిటిక్గా ఎక్స్ప్రెస్ చేయడం, పాటగా పాడడం చిన్నప్పటి నుండి ఉంది. అందుకని పాడతాను అంతేను. కానీ నాకేం తేడాగా అనిపించదు. ఈ పాట ఆయన భావనలో కూడా ఉంది కదా అన్న. అదే ఒకటే, ఆ భావన నుంచే మీకు ఇన్స్పిరేషన్ కదా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. నమస్కారం.